ఫిబ్రవరి నెల 11, 12, 13 తేదీల్లో మేషరాశి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. మరొక 2 రోజుల్లోనే వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్. ఫిబ్రవరి నెల 11, 12, 13 తేదీల్లో మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, మరొక 2 రోజుల్లోనే వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా? అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? గురువు గారిని సంప్రదించండి. నమ్మిన వారు దూరం కావడం కానీ, డబ్బు సమస్యలు రావడం కానీ, వ్యాపారంలో నష్టం రావడం కానీ, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 9009649441. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సమయము. ఫిబ్రవరి నెల 11, 12, 13 తేదీల్లో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు. మరొక 2 రోజుల్లోనే వీరి జీవితం ఊహించని రీతిలో మారబోతూ ఉంది. ముఖ్యమైన విషయాల్లో మేలైన ఫలితాలు అయితే కనిపిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా కూడా వస్తాయి. కొన్ని సంఘటనలు మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ఇష్ట దైవ స్తుతి చేయడం మేలు జరుగుతుంది. గ్రహ బలం విశేషంగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా రెట్టింపు శుభ ఫలితాలు పొందుతారు. మీ రంగాల్లో కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో సానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మీ ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు వరిస్తాయి. ఇష్టదైవ నామస్మరణ మీకు చాలా చక్కటి ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదు. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. ఈ 2025 సంవత్సరం మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, అసలు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఈ కొత్త ఏడాది మేషరాశి వారిపైన శని సాడేసతి ప్రభావం ఉంటుంది. వీరు ఏ ఏ పరిహారాలు పాటించాలో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారి ముందుగా ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి 2025 నూతన ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. మీ స్నేహితులను కలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ప్రేమ జీవితం చాలా సంతోషకరంగా మారుతుంది. వీరి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాది 2025లో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే రాబోతున్నాయి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే మీకు నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయడం మీరు ముందుగా మానుకోవాలి. మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. మొత్తం మీద మేషరాశి వారి కొత్త ఏడాది ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు. వీరు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది 2025 మేషరాశి వారి కెరియర్ పరంగా కొత్త ఫలితాలు అయితే రాబోతున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య కూడా ఎదురయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. శని స్థానం సాపేక్షంగా ఉండడం చేత ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు. ఉద్యోగులు తమ కష్టానికి ఫలితాలను పొందుతారు. అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే సూచనలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి. ఈ రాశి వారి విద్యా జీవితం గురించి చూసుకున్నట్లయితే మేషరాశి వారికి కొత్త ఏడాది 2025లో విద్యారంగంలో మెరుగైన పరిస్థితులు అనేవి రావచ్చు. అయితే మీరు పూర్తి అంకిత భావంతో చదివితేనే ఫలితాలు అనేవి మరింత మెరుగ్గా వస్తాయి. గురుడి స్థానం మే నెల నుండి లాభదాయకంగా ఉండడం చేత మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు టెలికమ్యూనికేషన్ ప్రసారానికి సంబంధించిన రంగాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే విద్యార్థులు కొంచెం అధికంగానే శ్రమపడాలి. ఈ రాశి వారి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారి కొత్త ఏడాది 2025లో వ్యాపారాన్ని
కాలానికి సంబంధించిన మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి. మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా వస్తాయి. మార్చి తర్వాత శని 12వ స్థానం నుండి రవాణా చేయడం వల్ల కొన్ని కష్టాలు అనేవి పెరగవచ్చు. ఈ సమయంలో విదేశీ వ్యాపారం చేసేవారు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనవచ్చు. వీరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొత్త ఏడాది 2025లో ఆరోగ్యపరంగా చాలా మిశ్రమ ఫలితాలు అయితే రానున్నాయి. ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మేలు. ఎందుకంటే మానసికంగా శారీరకంగా కూడా మీరు అనేకమైనటువంటి ఇబ్బందులు అనేవి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఏదైనా సరే శారీరక సమస్యను మీరుగా మానుకోవాలి, లేదంటే మీ సమస్య మరింతగా పెరుగుతుంది. ఈ సమయంలో అవసరమైతే సంప్రదించాలి. ఈ రాశి నుండి శని 12వ స్థానం నుండి రవాణా చేయడం వల్ల మీ యొక్క ఆరోగ్యం పైన ప్రభావం కూడా చూపిస్తుంది కనుక జాగ్రత్త పడాలి. ఈ మేషరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలివేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములను అయినా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల వలన వీరిలో అహంకారము, నిర్లక్ష్యము కూడా పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుందండి. ఏదైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనదిగా ఉంటుంది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించిన వీరికి ఎన్నతో పెట్టిన విద్య, చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను నూట కట్టుకొని మహాకార్యములు కూడా సాధించగలుగుతారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులు ఉండి ఎంతటి దుష్కర కార్యములోనైనా సరే దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసమైన లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. ఈ రాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవలక్షణము. లక్ష్య సాధనలు ఎంతటి త్యాగముకైనా సరే వీరు అసలు వెనుకంజ వేయరు. ఈ రాశి వారి హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కూడా కలుగుతాయి. మేషరాశి వారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉంటారు. ఉత్సాహవంతులు అవ్వడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం కూడా వీరికి చాలా అవసరం అవుతుంది. దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. కావున ప్రేమ వివాహం అనేది ఈ రాశి వారికి అసలు కలిసి రాదు. ఈ రాశి వారు జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడపడం, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడపడం కూడా వీరికి చాలా సులభము. చూస్తారు కదా, మేషరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మేషరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.